చైతు, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సమంత, చైతు విడిపోవడానికి శోభితనే కారణమని క్లారిటీ వచ్చిందని కొందరు ప్రచారం మొదలుపెడితే, శ్యామ్‌తో విడిపోయిన తర్వాతే శోభితతో నాగ చైతన్య రిలేషన్‌లోకి వెళ్ళాడని మరికొందరు అంటున్నారు. అయితే చైతు, శోభిత ఎంగేజ్‌మెంట్‌పై సమంత నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. ఈ ముగ్గురి మధ్య అసలు విషయాలను మరింత డీకోడ్ చేసే పనిలో పడ్డారు కొందరు నెటిజన్స్. అలాంటి వారి కళ్ళల్లో ఇప్పుడు పోస్ట్ పడింది. చైతు, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత చెయ్ జీవితంలో సమంత చాప్టర్ పూర్తిగా క్లోజ్ అయినట్లే అని అంతా ఫిక్స్ అవుతున్న సమయంలో ఆ ఫోటో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసింది. బ్రేకప్ అయినప్పుడు లేదంటే డివోర్స్ అయినప్పుడు గతానికి సంబంధించిన ప్రతి ఫోటోను సెలబ్రిటీలు డిలీట్ చేస్తుంటారు. శోభితతో ఎంగేజ్మెంట్ తర్వాత చైతు కూడా అదే చేశాడా అని అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను జల్లెడబెట్టారు ఫ్యాన్స్. ఇక్కడే వారికి ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో కనిపించింది. అయితే సమంతతో ఉన్న ఒక ఫోటోను చైతు తీసేయలేదు. ఇద్దరూ ఓ రేస్ కార్ పక్కన నిలబడున్న ఫోటోను అలాగే ఉంచేశాడు. దీన్ని 2018లో చైతన్య పోస్ట్ చేశాడు. త్రో బ్యాక్ మిసెస్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్ అని ఆ పోస్ట్కు ట్యాగ్ లైన్ పెట్టాడు చైతు. అన్ని ఫోటోలు పోస్టులు తీసేసి దీన్ని మాత్రం ఎందుకు ఉంచాడు అనేది అభిమానులకు అంతుపట్టడం లేదు. చైతన్య నిశ్చితార్థం తరువాత మరోసారి ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇక్కడ నెటిజన్స్ కామెంట్లతో నింపేశారు. సమంతతో చైతు తనకున్న మెమోరీస్ అన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.